మజ్జిగ గిన్నె తీసుకురా, ముక్కలు కొయ్యమన్నావుగా. కొయ్యి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పనసకాయ బిర్యానీ చేస్తున్నాను. దాంట్లోకి కావాల్సిన సరుకులు చూపిస్తాను చూడండి. నేను ఎలా చేస్తాను కూడా చూపిస్తాను చూడండి. ఒక చెంచా సోంపు, ఒక చెంచా ధనియాలు, ఒక చెంచా జీలకర్ర, ఒక చెంచా మిరియాలు, 2 బిర్యానీ ఆకులు, 2 ఇంచుల అల్లం, 10 చిన్నులపాయ రెబ్బలు, 2 స్టార్ పూలు, కొంచెం జాపత్రి, 2 ఇంచులు దాల్చిన చెక్క, 2 యాలక్కాయలు, 10 లవంగాలు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, 10 పచ్చిమిరకాయలు, 1 టమాటా, 5 పెద్ద ఉల్లిపాయలు, 1 అర చెంచా పసుపు, 1 చెంచా ఉప్పు, 1 కప్పు నూనె, 1 కప్పు నెయ్యి, 1 చెంచాన్నర కారం. ముందుగా కేజీ బాస్మతి బియ్యాన్ని కడిగి నానబెట్టుకుందాం. ఏవయ్యా, ఆ పనసకాయ చిన్న చిన్న ముక్కలు కోయిపోయా. చెక్కు తీసుకొయినా? చెక్కు తీసి చిన్న చిన్న కొయ్యి ముక్కలు. మామిడికాయ ముక్క సైజు కొయ్యి. నూనె రాసుకోపోతే చేతులు నిండా అవి వదలదు. అవి పాలు కదా, చికట పాద్ది అనమాట కొబ్బరి నూనె రాసుకుంటే. మజ్జిగ గిన్నె తీసుకురా, ముక్కలు కొయ్యమన్నావుగా. కొయ్యి. కత్తి పెడతా కోసుకో. సరే, నేను కోసుకుంటాలే. అమ్మాయి, అయ్యో చిన్న చిన్న ముక్కలు కొయ్యి. ముందుగా బాండి పెట్టుకుందాం. ముందుగా మసాలా దినుసులు వేపుకొని పక్కన పెట్టుకుందాం. ముక్క మునగాన నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి. ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు 1 అర చెంచా పసుపు వేసుకోవాలి. ఇదిగోనండి, చూశారు కదా, ఇట్లా తెరలు వచ్చింది. ముక్క ఉడికినట్టేనో దించేసుకుందాం. వేపిన మసాలాలని పొడి కొట్టుకుందాం. నలిపోయింది, తీసి పక్కన పెట్టుకుందాం. అల్లం చిన్నులపై దంచుకుందాం. అల్లం నలిగిపోయింది, చిన్నులపాయలు వేసుకుందాం. నలిగిపోయింది, తీసి పక్కన పెట్టుకుందాం. బిర్యానీ వండుతాను చూడండి. దాకా ఆగింది, నూనె పోసుకుందాం. 1 కప్పు నూనె, 1 కప్పు నెయ్యి, చెంచా సోపు, 1 చెంచా జీలకర్ర, లవంగాలు 10 లవంగాలు, స్టారు, దాల్చిన చెక్క, యాలక్కాయ, 2 బిర్యానీ ఆకులు, కోసి పెట్టిన ఉల్లిపాయ, టమాటా వేసుకుందాం. టమాటా ముక్కలు కూడా వేసేయమ్మా. పచ్చిమిరకాయలు కూడా వేసుకుందాం. 1 చెంచా ఉప్పు వేసి మూత పెట్టుకుందాం. ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు, టమాటా ముక్కలు బాగా మగ్గనియాలి. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసుకొని ఉల్లిపాయ ముక్కను మగ్గిందో లేదో చూసుకుందాం. ఉల్లిపాయ ముక్క మగ్గింది. ఇప్పుడు ఉప్పు కారాలు వేసుకుందాం, చూపిస్తాను చూడండి.
అర చెంచా పసుపు, 1 చెంచా ఉప్పు, 2 చెంచాల కారం. ఇప్పుడు మసాలా పొడి వేసి తిప్పుకుందాం. ఇప్పుడు అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకుందాం. పుదీనా కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు పనసకాయ ముక్కలు వేసుకుందాం. అరగ్లాసు నీళ్ళు పోసి మూత పెట్టుకుందాం. తిప్పమ్మా. మూత పెట్టు. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. మసాలాలు వేగినవి. ఇప్పుడు బియ్యం వేసుకుందాం. 3 గ్లాసులన్నర బియ్యం అయినాయండి. 5 గ్లాసులన్నర నీళ్ళు పోస్తాను. 1 గంట ముందుగా నానబెట్టుకోవాలి బియ్యం. వేయమ్మా. ఇప్పుడు 1/2 గంట మూత పెట్టి ఉడికించుకుందాం. తీసి చూసుకుందాం. రెడీ అయిపోయింది. దించేసుకుందాం. పని చేయమా. చాలు చాలులే బిడ్డ. బా కొంచెమా ఆ చికెన్ బిర్యానీ ఉన్నట్టుంది. అది కాలుతుంది కానీ కాలదా. ఇంట్లోకి ఏం చేసా మరి రాని పక్కనే కొంచెం పక్కనే. మొత్తం చేసేసాయమ్మా. అందరికీ నమస్కారం అండి. మా అమ్మ పనసకాయ బిర్యానీ వండిందండి. ఎలా ఉందానా? అలా ఉండేదా. చికెన్ బిర్యానీ కూడా చాలు స్వామి. ఇప్పుడే దించాం కదండి, చాలా కాలుతుంది. పెరి చట్నీలో కలుపుకో, బాగుంటుంది. ఎలా ఉందామా? బాగుంది. అసలు నాన్ వెజ్కి ఏమాత్రం తీసిపోదండి. చాలా అంటే చాలా బాగా కుదిరింది అనమాట. కొంచెం కారం ఎక్కువైంది, చూసుకుని వేసుకోండి. మనకు ఉండాలిగా కారం. ఇదిగోండి చూడండి, పనసకాయ అసలు ఎంత బాగా సేమ్ మన మాంసం మొక్కిల్లో ఉందన్నమాట. అవును, మసాలా అతిగా నూరు వేయకుండా సరిపోయినాయి స్వామి. ఈ పనసకాయ బిర్యానీని 2-3 రకాలుగా చేస్తారండి. అందరు గందరగోళంగా ఉండిద్ది అనమాట. ఇది ఇంట్లో తినడానికి చాలా అంటే చాలా హోమ్లీగా స్మూత్గా ఉందన్నమాట. ఒకసారి ఇదే విధంగా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా అద్భుతంగా కుదిరింది అనమాట. మా కారం దెబ్బకేమో చెమటలు పట్టినాయండి. మేము సొంతగా కొట్టించుకుంటామండి. అంటే మ్యాక్సిమం మేము పండించిన మిరగాయలతోనే కారాలు కొట్టించుకుంటాం అనమాట. వీలైతే కనుక త్వరలో అందరికి కూడా మా మిరగాయలతోనే కారం సప్లై చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాను అనమాట. కుదిరితే కనుక అందరికీ సప్లై చేసి పెడతాను. కుదిరిదులు ఈ సంవత్సరం ఉండే మిరగాయలు. ఒక అక్కడ మిరప తోట వేసామండి. దేవుడి దళాలు అన్నీ బాగా వచ్చినాయి అనుకోండి, ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్స్కి అందిస్తాను. చూడండి, బయటి కారాలకి మన కారాలకి తేడా మీరే చెబుతారు. మా కారం కొంచెం అటు ఇటు అయిందంటే మాత్రం నసలేమిటో చెమటలు పడతామే. తక్కువ వేసుకోవాలా? అవును. కొంతమంది పర్సనల్గా కామెంట్లు పెడుతున్నారండి ఇన్స్టాగ్రామ్లో. ఊపన్నా బయటికి వెళ్ళే వాళ్ళన్నా ఇంటర్వ్యూలు చేయండి అగ్రికల్చర్ అని చెప్పి. నాకున్న వ్యవసాయానికి బయటికి వెళ్ళి ఇంటర్వ్యూలు చేయడం అనేది చాలా కష్టం అండి. అవదు. ఎందుకంటే మనం సొంతగా వ్యవసాయం ఉండిద్ది. అన్ని పనులు కూడా నేను అమ్మాయి చేసుకుంటాం. అందుకని చెప్పి వేరే పొలాలకు వెళ్ళి వేరే ఫార్మర్స్ని మనం ఇంటర్వ్యూ చేసే అంత టైం ఉండదు. ముందు తీరిక కూడా ఉండదు అనమాట. మన పనులు మనం చేసుకోవడానికి తీరిక ఉండదు. ఎందుకంటే మనం రియల్ టైం ఎప్పుడు ఫార్మింగ్లోనే ఉంటాం. అదేవిధంగా మీకు కుదిరితే కనుక మీకు వీలైనప్పుడే ఇలా పొలాల్లో భోజనం చేయడానికి ప్రయత్నం చేయండి. చూశారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండి.
మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానని మీ తెలుగు ఫార్మర్ గోపి. బాయ్.